ఓయ్ హ్యాపీ న్యూ ఇయర్. హలో హాయ్ ఫ్రెండ్స్, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, న్యూ ఇయర్ విషెస్ సింగిల్ ఫోటో ఎడిటింగ్ వీడియో అనేది చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో న్యూ ఇయర్ విషెస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా. అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది నేను అక్కడ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయి డైరెక్ట్ ఇలా ఎడిటింగ్లోకి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరపండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ ఫోటోని కాస్త జూమ్ అనేది ఇట్లా జూమ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని ఈ లెఫ్ట్ సైడ్ చివరన ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత సెండ్ టు బ్యాక్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఫోటో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత లెఫ్ట్ కన్నట్లు ఈ ఫోటో కనిపించకుండా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీఫ్రేమ్ యాడ్ చేయడానికి పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. కొంచెం రైట్ సైడ్ చిన్నది ఇట్లా స్క్రోల్ చేసి ఫస్ట్ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత 5 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఫ్రెండ్స్, 5 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఆ ఫోటోని ఇట్లా డ్రాగ్ చేస్తూ రైట్ సైడ్కి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అనేది కిందకి కొంచెం వాటర్ మార్క్ లాంటిది ఏమైనా ఉంటే క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ క్రాప్ అనేది ఇట్లా చేసుకొని మాస్క్ని ఎనేబుల్ చేసి ఫీదర్ని ఒక 20% ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి 4.400 మిల్లీ-సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ కలర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో బ్లాక్ స్క్రీన్లో ఉంది కదా, బ్లాక్ స్క్రీన్ అనేది పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని పైకి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని కిందకన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, కరెక్ట్గా ఫుల్ స్క్రీన్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత 4వ ఆప్షన్ సెండ్ బ్యాక్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి.
క్లిక్ చేశారంటే వెనక వైపు పోతుంది. మళ్ళీ అదే ఆప్షన్పై మళ్ళీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఫోటో అనేది ఫ్రంట్కి వస్తుంది, ఆ కలర్ ఎఫెక్ట్ అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత కరెక్ట్గా జూమ్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వీడియో ఎలా వస్తుందని చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దాని తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని మ్యూట్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియో సౌండ్ అనేది రాకూడదు. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఫైనల్గా ఇప్పుడు మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియోపై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.